సీమలలోన చక్రధరుని సేవయ సుఫలం దివ్య దేశ దర్శనమునని భవ్యధామమందుట సుభగం చోళనాడు సీమలలోన చక్రధరుని సేవయ సుఫలం దివ్య దేశ దర్శనముననే భవ్యధామమందుట శుభగం ఆళ్వారుల ఆరాధనలే ఆళ్వారుల ఆరాధనలే ఆకృతి ధరించి వెలసే పరతత్వమునే సాయించే సురలోకమునే తలపించే చోళనాడు సీమలలోన చక్రధరుని సేవయ సుఫలం దివ్య దేశ దర్శనముననే భవ్యధామమందుట శుభగం తద్దిద్దాం తడదం తద్దిద్దాం తడదం తడదం తద్దిద్దాం తడదం 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 తదిం కడగజం తదిం కడగజం తదిం కడగజం శ్రీరంగనిగా బల మధురం శ్రీవిభూతి గానన శుభదం శ్రీరంగనిగా బల మధురం శ్రీవిభూతి గానన శుభదం అప్రాకృతాక్షర రూపం అనంతుని లీలా విభవం అహోబిలం జ్వాలాహోబిలమాలోల క్రోడా కారంజ భార్గవాః యోగానందశ్చత్రవటః పావనా నవమూర్తయః అని 9 మూర్తులతోటి వెలసిల్లేటువంటి క్షేత్రం ఈ అహోబిల క్షేత్రం. ఇది నృసింహక్షేత్రం. నృసింహస్వామి చాలా మటుకు మనకి కొండల మీదే దర్శనం ఇస్తూ ఉంటాడు, కొండ గుహల్లోనే. ఆనాడు హిరణ్యకశిపుడు ప్రహ్లాదుణ్ణి బాధించి చివరికి నీ యొక్క ప్రభువు ఎక్కడ ఉన్నాడు అని అడిగితే అక్కడ ఇక్కడ అని కాదు, వెతకగలిగితే ఎక్కడ వెతికితే అక్కడే కనపడతాడు. ఉర్వ్యామస్తు ఉదకేషు, భూమిలో ఉన్నాడు, నీళ్లల్లో ఉన్నాడు, ఆకాశంలో ఉన్నాడు, నిప్పులో ఉన్నాడు, సర్వత్రా ఉన్నాడు, నీలోనూ నాలోనూ కూడా ఉన్నాడు. అంటే ఈ స్తంభంలో ఉన్నాడా అని అడిగాడు ఒక ఉక్కు స్తంభాన్ని చూపించి. ఉన్నాడు, నువ్వు పిలువు, ఆయన ఉరుకులు పెట్టి వస్తాడు అన్నాడు. ఈ హిరణ్యకశిపుడు క్రోధంతో ఉద్వేగంతో తన అరచేతితోటి ఆ స్తంభాన్ని ఒక్క చరుపు చరిచాడట. ఉక్కు స్తంభాన్ని చరిచేటప్పటికీ ఆ స్తంభం రెండుగా విడిపోయింది. అందులోంచి నృసింహమూర్తి ప్రాదుర్భవించి ముందుకు వచ్చాడట. ఎలా వచ్చాడు? చరిచినటువంటి చేతిని అంటుకుని వచ్చాడా అన్నట్టుగా ఆ నృసింహస్వామి వచ్చాడట. సటలని ఒక్కసారి విదలిస్తే మేఘాలన్నీ కూడా తునాతునకలైపోయాయట. ఆయన గర్జనకి అరణ్యంలో ఉండేటువంటి మృగములన్నీ కూడా, సింహాది మృగములన్నీ కూడా భయకంపితములై పారిపోయాయట. దేవతలందరూ కూడా భయభ్రాంతులైపోయారు. ఆ వచ్చినటువంటి వాడు ఆ హిరణ్యకశిపుణ్ణి పట్టుకుని చీల్చి అతన్ని సంహరించి ప్రహ్లాదుణ్ణి అనుగ్రహిస్తాడు. అయితే ఇతన్ని చీల్చిన తర్వాత ప్రహ్లాదుణ్ణి అనుగ్రహించడం కాదు, ఆ స్వామి ఒకేసారి ద్విరూపభృత్ 2 రూపాలను ధరించినట్టుగా క్రోధాన్ని, శాంతాన్ని, కారుణ్యాన్ని కూడా ఒకేసారి ప్రదర్శించాడు అని అంటారు మన ఆళ్వార్లు. సీతత్తోడు అరుళ్ పెత్త. సీత్తం అంటే కోపం, అరుళ్ అంటే కృప. ఆ హిరణ్యకశిపుడి మీద ఉండే కోపాన్ని, ప్రహ్లాదుని మీద ఉండేటువంటి వాత్సల్యాన్ని ఒకేసారి తన 2 కళ్ళతోటి ప్రదర్శించినటువంటి వాడు నృసింహస్వామి. అంతేకాదు
ఆనాడు హిరణ్యకశిపుడు ఒక్క స్తంభంలోనే ఉన్నాడా అని అడిగాడు కనుక ఆ స్తంభంలోంచి బయటపడ్డాడు. కానీ ఆనాడు ఆ ప్రహ్లాదుని యొక్క మాటని సత్యం చెయ్యడం కోసరంగా సత్యం విధాతం నిజభృత్య భాషితం అన్నట్టుగా లోకమంతా కూడా నృసింహస్వామి రూపంలోనే ఉన్నాడట. కనుక ఈనాడు మనం ఏ కొండలో ఎక్కడ ఏ గుట్టలో వెతికినా నృసింహస్వామి రూపం కావాలని మనం ప్రయత్నిస్తే దేనిని చెరచినా అందులోంచి వచ్చేటువంటి అవకాశం ఉన్నది. కనుక సర్వత్రా కూడా నృసింహ రూపంతో స్వామి వేంచేసి ఉండేటువంటి స్థితి ఈనాడు. ఈ అహోబిల క్షేత్రాన్ని సమగ్రంగా ఈనాడు మనం దర్శించి ఆ నృసింహస్వామి యొక్క దివ్యమైన మంగళాశాసనాల్ని పొంది ప్రహ్లాదుడు పొందినటువంటి ఆ భాగ్యాన్ని మనం కూడా పొందుదాం రండి. మరి ఆళ్వార్లు కీర్తించిన నరసింహ క్షేత్రాలు 2. అందు మొదటిది ఘటికాచలం అనే చోళసింహపురం, రెండవది అహోబిలం. తెలుగునాట నృసింహ క్షేత్రములు అనేకమున్నాయి. అహోబిలం, సింహాచలం, మంగళగిరి, వేదాద్రి, అంతర్వేది, శోభనాచలం, పెనుశిల, నృసింహకొండ, సింగరాయకొండ, యాదగిరిగుట్ట, కదిరి, స్తంభాద్రి, ధర్మవరం మొదలైనవి. వీటిలో ఆళ్వార్లు కీర్తించిన దివ్యదేశం ఈ అహోబిల క్షేత్రం. తిరుమల శ్రీనివాసునితో పాటు అహోబిల నరసింహస్వామి, సింహాచల వరాహ నరసింహస్వామి ఆంధ్రులకు ఇలవేల్పులు. తిరుమంగయ్యాళ్వార్లు ఈ క్షేత్రాన్ని సింగవేళ్ కుండ్రం అని ప్రస్తుతించారు. అనగా మన్మధుని వంటి నరసింహస్వామి వేంచేసియున్న పర్వతం అని అర్థం. నల్లమలై అడవుల్లో వ్యాపించిన సుదీర్ఘమైన పర్వత శ్రేణికి శిరోభాగాన తిరుమల క్షేత్రం, నడిమి భాగాన అహోబిలం, పుచ్చ భాగాన శ్రీశైలం ఉన్నాయి. ఈ అహోబిల క్షేత్రం కర్నూలు జిల్లా నంద్యాలకు 45 కిలోమీటర్ల దూరంలో ఉంది. నంద్యాల నుండి 23 కిలోమీటర్ల దూరంలో గల ఆళ్లగడ్డను చేరి అక్కడ నుండి 23 కిలోమీటర్ల దూరాన గల అహోబిలం చేరవచ్చు. ఈ క్షేత్ర వైభవాన్ని పెద్దలు ఎలా కీర్తిస్తున్నారో వినండి. तीर्थैरिन्द्रशुपापनाश नरसिंहाख्यानकैरञ्चिते लक्ष्मीं प्राप्य गुहां विमानमुपयन् श्रीनारसिंहो हरिः दिव्येहोबिलपट्टणे विजयते प्राचीदिशास्याननो प्रह्लादाक्षिपदं गतः कलिरिपुः श्रीमच्चठारी स्तुतः. ఇంద్రపాపనాశ నరసింహతీర్థ సమీపంలో గుహా విమానంలో తూర్పు ముఖంగా కూర్చొని నరసింహస్వామి భక్తులను అనుగ్రహిస్తున్నాడు. అమ్మవారు లక్ష్మీదేవి ప్రహ్లాదునకు ప్రత్యక్షమైన ఈ స్వామిని నమ్మాళ్వార్లు, తిరుమంగయ్యాళ్వార్లు ప్రస్తుతిస్తారు. ఈ అహోబిల క్షేత్రంలో 12 తీర్థాలున్నాయి. 1 నరసింహ తీర్థం, 2 రామలక్ష్మణ తీర్థం, 3 భీమతీర్థం, 4 శంఖు తీర్థం, 5 వరాహ తీర్థం, 6 సుదర్శన తీర్థం, 7 సూత తీర్థం, 8 ధారా తీర్థం, 9 గజకుండ తీర్థం, 10 వైనాయక తీర్థం, 11 భైరవకుండం, 12 రక్తకుండం అనేవి. ఈ తీర్థాలన్నీ భవనాశినిలో కలుస్తున్నాయి. ఈ అహోబిల క్షేత్రం ఎగువ అహోబిలమని, దిగువ అహోబిలమని 2గా ఉంది. దట్టమైన అరణ్యాల మధ్య కొండపై సముద్ర మట్టానికి సుమారు 3000 అడుగుల ఎత్తున గలది ఎగువ అహోబిలం. ఈ పర్వత పాదంలో ఉన్నది దిగువ అహోబిలం. ఎగువ అహోబిలం
ఎగువ అహోబిలం 2 పర్వతాలు వాటి మధ్య గల లోయల్లో అతి సుందరంగా ఉంటుంది. ఈ పర్వతాలకు వేదాద్రి అని గరుడాద్రి అని పేర్లు. ఈ రెండింటి మధ్యన గల పర్వత సానువులను అచలఛాయమేరు అని అంటారు. శ్రీమన్నారాయణుడు నృసింహావతారాన్ని ధరించి హిరణ్యకశిపుణ్ణి సంహరించింది ఈ క్షేత్రంలోనే అని భక్తుల విశ్వాసం. ఇందుకు నిదర్శనంగా ఈ అహోబిల పర్వత శిఖరం 2గా చీలి ఉండడం కనిపిస్తుంది. ఈ చీలికే హిరణ్యకశిపుని గృహస్తంభమని అంటారు. అందులో 2వ చీలికలో కొంత భాగం శిథిలమై ఉంది. 14వ శతాబ్దంలో విడము కొమ్మరాజు అనేవాడు ఒక ఇనుప స్తంభాన్ని నిర్మించాడు. ఈ చీలిన కొండనే ఉగ్రస్తంభం అని అంటారు. ఈ స్తంభంలోనే శ్రీహరి నృసింహస్వామిగా అవతరించాడట. స్తంభైకవర్జ మధునాపి హిరణ్యగర్భం అని అంటారు శ్రీ వేదాంత దేశికుల వారు. అనగా హిరణ్యకశిపుణ్ణి సంహరించడానికై స్వామి ఈ విశ్వం అంతటా నృసింహ రూపంలో వెంచేసి ఉన్నాడట. కాని హిరణ్యకశిపుడు శ్రీహరిని దర్శింపగోరి ఈ స్తంభాన్ని మాత్రమే తన చేతితో చెరచాడు. వెంటనే స్వామి నృసింహరూపంతో ప్రాదుర్భవించాడు. హిరణ్యకశిపుణ్ణి సంహరించాడు. కాని తక్కిన ప్రదేశాల్లో హిరణ్యకశిపుడు శ్రీహరిని దర్శించాలనుకోలేదు. ఆ కారణంచే నేటికి ఆ ఒక్క హిరణ్యకశిపుని గృహస్థోణ తప్ప తక్కినవన్నీ నరసింహస్వామిని తమ గర్భమందు ఇముడ్చుకొని ఉన్నవట. ఈ ఎగువ అహోబిలంలో 7 నృసింహ క్షేత్రాలు, దిగువ అహోబిలంలో 2 క్షేత్రాలు ఉన్నాయి. ఎగువ అహోబిలానగల క్షేత్రాలు ఉగ్ర నృసింహస్వామి, పావన నృసింహస్వామి, వరాహ నృసింహస్వామి, మాలోల నృసింహస్వామి, జ్వాలా నృసింహస్వామి, కారంజ నృసింహస్వామి, యోగానంద నృసింహస్వామి. దిగువ అహోబిలానగల క్షేత్రములు ఛత్రవట నృసింహస్వామి, భార్గవ నృసింహస్వామి. ఈ 2 కాక కొండపాదంలో ప్రహ్లాద వరద నరసింహస్వామి సన్నిధి కలదు. దిగువనగల సన్నిధుల్లో ఈ సన్నిధే ప్రధాన సన్నిధిగా ప్రసిద్ధి చెందింది. ఎగువ అహోబలంలో అగ్రస్తంభానికి దిగువన లోయలో మొనకొండ అనే చోట లక్ష్మీదేవి ఆలయం ఒకటుంది. నృసింహస్వామి చెంచులక్ష్మిని వివాహం చేసుకుంటే కోపించిన లక్ష్మీదేవి మొనకొండలో నివాసం ఏర్పరుచుకున్నదట. ఇక్కడికి ఆ కొండలపై తిరుగాడు చెంచులు మాత్రమే వెళ్లగలరని, సామాన్యులకు సాధ్యం కాదని ప్రతీతి. ఈ మొనకొండకు ఆవలగల లోయలో హిరణ్యకశిపుని నగర అవశేషాలున్నాయనంటారు. ఆనాటి కోట కొంత శిథిలం కాగా తక్కిన భాగం నేటికీ కలదట. హిరణ్యకశిపుడు విష్ణుద్వేషంతో ప్రహ్లాదుణ్ణి అనేక బాధలకు గురిచేశాడు. కాని ప్రహ్లాదుడు భగవచ్చింతనా తత్పరుడై ఆనంద నిర్భరుడై ఉన్న కారణం చేత దేహస్మృతి లేకుండా ఉండేవాడు. భగవానుడు భక్తుని తన శరీరంలా కాపాడుతాడు కదా. కనుక పరమ భాగవతోత్తముడైన ప్రహ్లాదునికి ఏ అపాయమూ సంభవింపలేదు. హిరణ్యకశిపుడు ప్రహ్లాదుణ్ణి రావించి నీ హరి ఎక్కడున్నాడు అని ప్రశ్నిస్తే ప్రహ్లాదుడు శ్రీహరి సర్వాంతర్యామి, ఇందు గలడని ఇందు లేడనే సందేహింప పనిలేదు, అన్నిటా ఉన్నాడు, నీవు ఎందులో చూడదలిస్తే అందే దర్శనమిస్తాడు అని అన్నాడు. హిరణ్యకశిపుడు ఆగ్రహంతో ఊగిపోయాడు. శ్రీమన్నారాయణుడు ప్రహ్లాదుని మాటను సత్యం చెయ్యడానికి అంతటా నృసింహరూపంతో ఉన్నాడు. ఈ రూపంతోనే కదా హిరణ్యకశిపుణ్ణి సంహరించాలి. హిరణ్యకశిపుడు సభాస్తంభాన్ని చూపి దీనియందు ఆ శ్రీహరియున్నాడా అని ప్రశ్నిస్తూనే దాన్ని తన చేతితో చెరచాడు. వెనువెంటనే స్తంభం ఫెళఫెళారావాలతో 2గా చీలిపోయింది. ఆ సమయంలో అతి భయంకరమైన నినాదం వెలువడింది. ఆ శబ్దానికి అండకటాహం బ్రద్దలయ్యింది. బ్రహ్మాది దేవతలు ఆ శబ్దం విని ప్రళయం సమీపించిందని భయపడ్డారు. ఆ స్తంభం నుండి మృగం మానవుడు కాని అద్భుత రూపాన్ని ధరించి స్వామి శ్రీహరి ప్రత్యక్షమయ్యాడు.
అతి భయంకరమైన ఆ నృసింహరూపాన్ని తలచి తర్కిస్తోన్న హిరణ్యకశిపుని ఎదుట కరుగుచున్న బంగారం లాంటి నేత్రాలు, ప్రకాశిస్తున్న కేసరాలతో కప్పబడిన ముఖం, భయంకరమైన కోరలు, తీక్షణమైన నాలుక, ముడివడిన కనుబొమలు, పైకి రిక్కించిన చెవులు, గిరి గుహల వలె వ్యాపించిన ముఖం, నాసిక, భయంకరమైన దవడలు గల రూపంతో నృసింహస్వామి ప్రత్యక్షమయ్యాడు. పాము ఎలుకను పట్టుకున్నట్లు హిరణ్యకశిపుని పట్టుకొని తన తొడలపై నుంచుకొని వాడిగా ఉండే గోళ్లతో గరుత్మంతుడు సర్పాన్ని చీల్చినట్లు చీల్చివేశాడు. ఆ భయంకర రూపం దేవదానవులకు దుర్నిరీక్షమయ్యింది. దేవతలందరూ ముక్త కంఠంతో అహో వీర్యం, అహో శౌర్యం, అహో బాహుపరాక్రమం, నారసింహం పరం దైవం, అహో బల మహోబలం. ఏమి ఆ వీర్యం, ఏమి ఆ శౌర్యం, ఏమి ఆ నఖముల పరాక్రమం, నారసింహుని కంటే వేరు దైవం లేదు, ఏమి బలం, ఏమి బలం అని ఆశ్చర్యపడ్డారు. వారిని ఆశ్చర్యపడేటట్టు చేసిన ఆ బలమే ఈ క్షేత్రమునకు అహోబలనామంగా ఏర్పడింది. దేవతల ప్రార్థనపై నృసింహస్వామి అహోబల పర్వతానగల గుహలో అర్చారూపంలో వేంచేశాడు. స్వామి గుహలో వేంచేసి ఉన్న కారణాన ఈ క్షేత్రం అహోబిలమయ్యింది. తిరుమంగయ్యాళ్వార్లు దివ్యదేశ సంచారం చేస్తూ 80 దివ్యదేశాలకు మంగళాశాసనం చేశారు. వానిలో అహోబిల క్షేత్రం ఒకటి. ఈ క్షేత్ర విషయమై ఒక దశకాన్ని అంటే 10 పాటల్ని అనుగ్రహించారు. ఈ పాశురాల ద్వారా ఆళ్వార్ల అనుభవాలను మనం తెలుసుకొనవచ్చును. ఈ క్షేత్రమే హిరణ్యకశిపుని నగరమని, ఇతటనే స్వామి స్తంభం నుండి ఆవిర్భవించాడని ఆళ్వార్లు అంటారు. ఆనాడు ఈ క్షేత్రం సామాన్యులకు ప్రవేశింపరానిదిగా ఉండేది. ఈ విషయాన్ని దైవమల్లాల్ సెల్లవణ్ణాన్ చింగవేళ్ కుండ్రమే అని దేవతలు తప్ప మానవులకు చేరరానిది ఈ అహోబిలం అని తెలియజేశారు. ఇలాంటి దుర్గమమైన పర్వతాన్ని అధిరోహించిన ఆళ్వార్లు నృసింహస్వామిని సేవించి మంగళాశాసనం చేసిన ఆ పాశురాలను విందామా? அங்கஞாலமஞ்ச அங்கோளாளறியாய் அவுணன் பொங்கவாகம் வள்ளுகிறாள் போந்த புரிதனிடம் பைங்களான கொம்பு கொண்டு பத்திமையால் அடுக்கீழ் செங்கடாளி இட்டிரஞ்சும் செங்கவேள் குன்னமே. అయోధ్య అకోకిలాం ఆశువిధాతుముర్వీం అపాకశాలాన్ అమరాంశ్చగర్తం శక్తాపి శాంతా నమసేవయాతే తస్యై నమ సప్తమ భూమికాయై అని 7వ అవతారానికి నమస్కారము అని అంటున్నారు. ఏమిటి 7వ భూమిక అవతారము అంటే శ్రీరామ అవతారం. శ్రీరామచంద్రుడుగా ఆయన చేసినటువంటి 2 ఒక వీరకృత్యాల్ని, ఘనకృత్యాల్ని ఇందులో ప్రస్తుతం చేస్తున్నారు. ఒకటి, దేవతలకి వంటిల్లు లేకుండా చేయగలిగిన సమర్థుడట ఆయన. కానీ కృపతోటి, దయతోటి ఆ పని చెయ్యలేదుట. దేవతలకి వంటిల్లు లేకుండా చేయడం ఏమిటి? దేవతలకి భోజనం అమృతం, వాళ్ళు అమృతాంధసులు, అమృత భోజనులు. అమృతం ఎక్కడ లభిస్తుంది? సముద్రంలో లభిస్తుంది. కనుక అమృతం లభించేటువంటి సముద్రమే దేవతలకి వంటిల్లు. ఆ వంటిల్లు లేకుండా చేయగలిగినటువంటి వాడిన అంటే ఆయన అంటాడు కదా, సముద్రుని గురించి ప్రార్థన చేసి సముద్రుడు శరణాగతుడు కాకపోతే ఏమన్నాడిన? సాగరం శోషయిష్యామి పద్భ్యాం యాంతః ప్లవంగమాః. సముద్రాన్ని ఎండగట్టేస్తాను, కోతులన్నీ, వానరాలన్నీ కూడా సముద్రంలోంచి నడిచి లంకకి చేరవచ్చును అంటాడు. అంటే సముద్రాన్ని ఎండగట్టగలిగిన వాడైనా సముద్రాన్ని ఎండగట్టలేదు. ఎందుకని? దేవతలకి ఆహారమైనటువంటి అమృతం వారికి లభించకుండా పోతుందేమో అనేటువంటి కారుణ్యం చేత. ఇక లోకంలో కోకిలలని లేకుండా చేయడం. కోకిలలు గ్రుడ్లని పెట్టి వాటిని పొదగలేవు. గ్రుడ్లను పెట్టడం దాకా చేస్తాయి, వాటిని పొదిగేటువంటి శక్తి మాత్రం వాటికి లేవు. కనుక ఏం చేస్తాయంటే గ్రుడ్లని తీసుకెళ్ళి కాకి గూట్లో పెడతాయి. కాకులు తమ గ్రుడ్లే అనుకొని వాటిని పొదిగి పిల్లల్ని చేస్తాయి.
తీరా అవి పిల్లలు అయ్యి అవి కూయడం ప్రారంభించిన తర్వాత ఇవి కాకులు కావు, కోకిల పిల్లలు అని వాటిని ఆ గూట్లోంచి గెంటేస్తాయి. కాకులే కనుక లేవనుకోండి, కోకిల గ్రుడ్లు పిల్లలయ్యేటువంటి అవకాశమే లేదు. కోకిలలు లోకంలో ఉండడానికి వీలుగా కాకుల్ని లేకుండా చేయలేదుట ఆ శ్రీరామచంద్రుడు. కాకుల్ని లేకుండా చేయడం అంటే కాకాసురుడు సీతమ్మ విషయంలో చేసినటువంటి అపకారానికి కాకి కులం లేకుండా చేయగలిగినటువంటి సమర్థుడు. కక్రీడతి సరోషేణ పంచవక్త్రేణ భోగిన, ఎవడురా 5 తలల పాముతోటి ఆడుకుంటున్నాడు అని ఆగ్రహోదగ్రుడై తన దగ్గర ఉండేటువంటి ఒక దర్భనే బ్రహ్మాస్త్రంగా మంత్రించి, కాకి మీద ఏదో పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం అన్నట్టుగా కాకి మీద బ్రహ్మాస్త్రాన్ని మంత్రించి విడిచిపెట్టాడే రామచంద్రుడు. ఆ బ్రహ్మాస్త్రమే కనుక కాకిని సంహరిస్తే కాకాసురుణ్ణి, అతడితోటి పాటు కాకుల యొక్క కులము కూడా లేకుండా నశించిపోయేదిట. అటువంటి కరుణా కాకుస్థుడు అయినటువంటి రామచంద్రుని యొక్క దివ్య నగరము అయోధ్య ఎవరికి కూడా యోధింప శక్యం కానిటువంటిది. అయోధ్య అంటే పరమపదానికి కూడా అయోధ్య అని పేరు ఉన్నది. సాక్షాత్తు పరమపద తుల్యమైనటువంటి ఈ అయోధ్య నగరానికి అధిపతి అయినటువంటి రామచంద్రుని యొక్క వైభవాన్ని ఈనాడు మనం ఈ తిరు అయోధ్య క్షేత్రంలో దర్శించి తెలుసుకుందాం. ఆ రామచంద్రుని యొక్క దివ్య మంగళాశాసనాల్ని మనం పొంది మనం కూడా రామచంద్రునిలా ప్రఖ్యాతిని పొందే ప్రయత్నం చేద్దాం. ముక్తిపద క్షేత్రాలలో అయోధ్య మొదటిది. తక్కినవి మధురమయ, హరిద్వార్, కాశీ, కంచి, అవంతికా, ద్వారకా అనేవి. త్రేతాయుగంలో శ్రీరామచంద్రుని దివ్య పాదారవింద స్పర్శ చేత పునీతమైనది ఈ దివ్యక్షేత్రం. అండ్రు శరాశరంగళై వైకుందెత్తి అని ఆళ్వార్లు ప్రశంసించినట్లుగా ఆనాడు చరాచరములన్నింటినీ పరమపదానికి తీసుకొనిపోయిన శ్రీరామచంద్రుని దివ్యావతార పుణ్యక్షేత్రం అయోధ్య. రామో రామ రామ ఇతి ప్రజానాం అభవన్ కథా అన్నట్లు సదా రామనామ ఘోషతో పునీతమైన పవిత్ర ప్రదేశం ఈ అయోధ్యానగరం. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఫైజాబాద్కు 6 కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ అయోధ్య నగరాన్ని పెద్దలు ఎలా కీర్తిస్తున్నారో వినండి. कुसकलिध्वंसी कुलशेखर सूरिभिः विष्णुचित्तेन मुनिना मङ्गलैरभिसंस्तुतः ఇక్కడ వేంచేసియున్న స్వామికి రఘునాయకుడు అని పేరు. సరయూ నదీ తీరాన సత్యపుష్కరిణి సమీపాన పుష్కల విమానంలో కూర్చొని దర్శనం అనుగ్రహించే స్వామి దేవతలందరికీ ప్రత్యక్షం. అమ్మవారు సీతాదేవి. నమ్మాళ్వార్, కులశేఖరాళ్వార్, పెరియాళ్వార్, తొండరడిప్పొడియాళ్వార్, తిరుమంగయ్యాళ్వార్లు కీర్తించిన దివ్యక్షేత్రరాజం ఈ అయోధ్య. అయితే ఆళ్వార్లు మంగళాశాసనం చేసిన ఆ ఆలయం పుష్కరిణి ఈనాడు కనిపించదు. ఈనాటి రామజన్మభూమి స్థానంలోనే ఆ ఆలయం ఉండేదట. ఏది ఏమైనా శ్రీరామచంద్రుని పాదస్పర్శతో పునీతమైన అయోధ్యానగర సంచారమే ఈ క్షేత్ర దర్శనానికి పరమావధి.
రఘునందనుడైన శ్రీరామచంద్రుని పవిత్ర స్నానాదులతో పునీతమైన సరయూ నదీ స్నానమే ఈ యాత్రకు ప్రధాన ప్రయోజనం. ఆనాటి శ్రీరామ కథను అనుసంధానం చేయడమే రామచంద్రునకు మనం అర్పించే అంజలి. రావణుని బాధలను పడలేని దేవతలు శ్రీమన్నారాయణుణ్ణి ప్రార్థిస్తే ఆ స్వామి కౌసల్యానందనుడుగా అవతరించి రావణుణ్ణి సంహరించి సకల లోకాలను కాపాడతాడు. అలా స్వామివారు అవతరించినది ఈ అయోధ్యలోనే. అయోధ్య అంటే పరమపదం అని కూడా అర్థం. పరమపదనాథుడైన శ్రీరామచంద్రమూర్తి దశరథరాజనందనుడుగా అవతరించినప్పుడు ఆ పరమపదమే అయోధ్యగా అవతరించింది. ఆయనను ప్రస్తుతించే వేదం శ్రీరామాయణంగా రూపుదిద్దుకొన్నది. కరుణా వరుణాలయుని దివ్యగాథాగానంచే అయోధ్యానగరం పులకరించిపోయింది. ఆనాటి వైభవమంతా కాలగర్భంలో కలసిపోయిన ఈనాటికి ఆనాటి గాథలను తలపింపజేసే ఎన్నో సన్నివేశాలు మనకు దర్శనమిస్తాయి. వాటిని గురించి కొంత తెలుసుకుందాం. శ్రీరామచంద్రుని తరువాత క్రమంగా అయోధ్యానగరం సరయూ నదిలో కలిసిపోయింది. ఆ తరువాతి కాలంలో అంటే ఈ కలియుగంలో విక్రమాదిత్యుడు శ్రీరామాయణం ఆధారంగా త్రేతాయుగం నాటి కథల ద్వారాను అయోధ్యానగరాన్ని పునర్నిర్మించాడు. ఇలా నిర్మాణమైన అయోధ్య అవైదికుల దండయాత్రల ఫలితంగా రూపుమారిపోయింది. అయినా చెక్కు చెదరని కొన్ని కట్టడాలు నేటికీ మనకు దర్శనమిస్తాయి. అలాంటి వాటిలో దశరథ మహల్ ఒకటి. అయోధ్యలో ముందుగా మనం దర్శించవలసింది దశరథ మహల్. ఇక్కడ దశరథ మహారాజు తన భార్యలు 3, 4 కుమారులు, కోడళ్లతో కొలువుతీరి కనిపిస్తాడు. భగవంతుణ్ణి పుత్రునిగా పొందిన భాగ్యం వల్ల ఆయన చక్రవర్తి అయినాడు. శ్రీవైష్ణవ సంప్రదాయంలో చక్రవర్తి అంటే దశరథ మహారాజే. ఇక రెండవది కనకమహల్. ఇది సీతాదేవి అంతఃపురం. అత్యంత విశాలంగానూ అందంగానూ ఉండే ఈ భవనంలో సీతారాములు తమ పవిత్రమైన దాంపత్య జీవనాన్ని గడిపారు. మూడవది వాల్మీకి భవన్. లోకానికి రామకథను మొట్టమొదట చెప్పినవాడు భగవాన్ వాల్మీకి మహర్షి. ఆయన చెప్పిన రామకథ అంతా ఈ భవనంలో శిలాఫలకాల మీద చెక్కబడి దర్శనమిస్తుంది. రామాయణకర్త వాల్మీకి మహర్షి ఆ కథను గానం చేసిన లవకుశుల విగ్రహాలు కూడా మనకు కనిపిస్తాయి. అయోధ్యకు 10 కిలోమీటర్ల దూరంలో ఉండే గుఫ్తార్ ఘాటును కూడా దర్శించవలసిందే. ఇక్కడే శ్రీరామచంద్రమూర్తి అవతారం చాలించాడు. అయోధ్యలోని గడ్డిపోచ మొదలు చీమ వరకు సకల చరాచరాలకు మోక్షాన్ని ప్రసాదించినది ఈ ప్రదేశంలోనే. కనుకనే దీనికి గుప్తహరి ఘాట్ అని పేరొచ్చింది. అదే కాలక్రమంలో గుప్తార్ ఘాటుగా మార్పు చెందింది. సరయూ నదీ తీరానికి సమీపంలో ఉండే శ్రీరామచంద్రుని ఆలయం తప్పక దర్శించవలసిందే. ఇది దక్షిణ దేశ సంప్రదాయం ప్రకారం నిర్మించబడిన ఆలయం. ఇక్కడ కోదండరాముడితో పాటు ఆళ్వారాచార్యుల దివ్యమంగళ విగ్రహాలు కూడా దర్శనమిస్తాయి. దక్షిణ దేశపు ఆచారాన్ని అనుసరించి పాంచరాత్రాగమానుసారం ఆరాధన ఉత్సవాలు జరుగుతాయి. దివ్య ప్రబంధ పారాయణం కూడా ఉంటుంది. ఆళ్వార్ల సంప్రదాయానికి చెందిన వారికి ఇదే ఆనాటి శ్రీరామచంద్రుని ఆలయమా అని అనిపిస్తుంది. అయోధ్య అనగానే శ్రీరామచంద్రుడే మనకు దర్శనమిస్తాడు. ఆయనకు చక్రవర్తి కుమారుడని పేరు. శ్రీవైష్ణవ సంప్రదాయంలో శ్రీరామునకు పెరుమాళ్ అని పేరు. పెరుమాళ్లను పరమ ప్రీతితో కీర్తించిన కులశేఖరాళ్వార్లకు కూడా కులశేఖర పెరుమాళ్ అని పేరు. ఈ కులశేఖర పెరుమాళ్ ఒక పర్యాయం రామాయణాన్ని వింటున్నారు. ఇంతలో సీతాపహరణ ఘట్టమొచ్చింది. రావణుడు లోకమాత అయిన సీతమ్మను అపహరించాడు అని వినగానే కులశేఖరాళ్వార్లకు ఆగ్రహం వచ్చింది. రావణుని సంహరించాలని ఆయుధాన్ని పట్టుకుని దక్షిణ దిశగా పరుగు తీయడం ప్రారంభించాడు. ఆయనకు తన మీదుండే ఆ భక్తి విశేషానికి ఆశ్చర్యపడి శ్రీరామచంద్రుడు సీతాదేవితో దర్శనాన్ని అనుగ్రహించాడు. అలా సీతారాములను దర్శించిన తరువాత ఆళ్వార్లు కుదుటపడ్డారట.
అలాగే శ్రీకృష్ణావతారం అంటే పెరియాళ్వార్లు కూడా వైదేహి ఒక విన్నపం అంటూ పాడే ఈ పాటను వినండి. மைத்தகமாமலர்குழலாய் வைதேவி விண்ணப்பம் ஒத்த புகழ் வாழவரக்கோன் உடனிருந்து நினத்தேட அத்தகுசீரையோத்து எருகோன் அடையாளம் இவமொழிந்தான் இத்தகையால் அடையாளம் ஈதவன் கைமோதிரமே.